కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ డాక్టర్ ఎం హరికిషన్ గారి సంపాదకత్వంలో వెలువడిన రాయలసీమ హాస్య కథలు కథా సంకలనం నుండి పనసకాయ దొంగలు కథ. రచన శ్రీ గోపిని కరుణాకర్. 7981602809. వినిపిస్తున్నది పప్పు భోగారావు. మా ఇంటిని ఆనుకొని మైసూరు సత్రం ఉండేది. ఆ సత్రం వెనక 50 ఎకరాల విస్తీర్ణంలో కాటేజీలు, గెస్ట్ హౌస్లు ఉండేవి. పూల తోటల్లో రకరకాల పూలు వికసించి తలలోపుతూ పసిపిల్లల్లా బోసినవ్వులు కురిపించేవి. సంపంగి, మామిడి, పనస చెట్లు గుబురుగా ఎండకు గొడుగు పట్టి చల్లని నీడనిచ్చేవి. రాత్రి వికసించి పొద్దున్నే ఒకటొకటిగా రాలిపడుతూ రోడ్డుపై సంపంగి పూల తివాచి పరిచేవి. చిన్నప్పుడు ఆ చెట్ల నీడను ఆడుకునేటోళ్ళం. ఆటల్లో పడితే టైం తెలిసేది కాదు. కడుపులో కరకరమన ఆకలి వేస్తున్నా ఇంకా ఆడుకోవాలని ఆశగా ఉండేది. ఆ రోజు నేను, మా కులశేఖరు, నా క్లాస్మేట్స్ మధుగాడు, జానకమ్మ కొడుకు శరవణ, వనజ, మా చంద్ర పిన్నమ్మ కూతురు రాజ్యం, మైసూరు సత్రం క్వార్టర్స్లో ఉండే ఇంకా కొంతమంది పిల్లకాయలు, మా కులశేఖర్ చెల్లెళ్ళు శాంతి, శ్రీదేవి అందరం ఆ చెట్ల నీడను ఆడుకుంటున్నాం. ఆడపిల్లకాయలు బొమ్మలకి పెళ్లి చేస్తున్నారు. వాళ్ళు ఎంతగా లీనమైపోయారంటే ఒకవైపుగా గాడి పొయ్యిలు తవ్వేసి రకరకాల వంటలు వండేస్తున్నారు. ఇంకొందరు మామిడాకు తోరణాలు కట్టేస్తున్నారు. కళ్యాణ మండపాన్ని అలంకరిస్తున్నారు. నోటితో మిమిక్రీ చేస్తూ బాజా భజంత్రీలు వాయిస్తున్నారు. ఎవరు విడుదల్లో వాళ్ళు పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని ముస్తాబు చేస్తున్నారు. పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని కళ్యాణ మండపంలోకి తీసుకొచ్చి పీటల మీద కూర్చోబెట్టారు. ఒక పిల్ల పురోహితుడిగా కూర్చొని బెళ్లి మంత్రాలకు బదులుగా జనగణమన పాడేస్తూ ఉంది. ఎవరో గోటుమేళం గోటుమేళం అన్నారు. ఉరుములు మెరుపులతో ఒక్కసారి పిడుగులు నెత్తి మీద పడ్డట్టు భజంత్రీలు మోగాయి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురి మెడలో తాళి కట్టాడు. పెళ్లి కొడుకు తాళి కడుతూ ఉంటే ఒక పిల్ల పెద్ద ఆరిందలాగా పెళ్లి కూతురు జడ ఎత్తి పట్టుకుంది. అంతవరకు పిడికిట్లో పట్టుకున్న అక్షంతలను పెళ్లి కూతురు పెళ్లి కొడుకుపై చల్లారు. కళ్యాణ మండపంలో ఒక క్షణం అక్షంతల వాన కురిసింది. వీళ్ళు చేస్తున్నది బొమ్మల పెళ్ళైనా ఆ బొమ్మలకి పెళ్లి కళ వచ్చేసింది. కొంతమంది మగపిల్లకాయలు ఎర్రటి ఎండలో క్రికెట్ ఆడుతున్నారు. చెమటలు కారుతున్నాయి, దప్పికేస్తూ ఉంది. అయినా ఆడుతున్నారు. తల్లిదండ్రులు ఏమైనా పని చెబితే వీళ్ళకి ఎర్రటి ఎండ గుర్తుకొస్తుంది. పోమ్మావు, ఎర్రటి ఎండలో నేను పోలేను అంటారు. అదే క్రికెట్ ఆడుతుంటే ఎర్రటి ఎండ కూడా పండు వెన్నెల్లా చల్లగా హాయిగా ఉంటుంది. నేను, మా కులశేఖరు, మధుగాడు, జానకమ్మ కొడుకు శరవణ కోతి కొమ్మచ్చి ఆడుకుంటున్నాం. మేమైతే కోతులమే అయిపోయినాం. ఊగుతూ ఈ కొమ్మను వదిలి ఆ కొమ్మను అందుకుంటూ చెట్టు మీద నుంచి ఎగిరి నేలపైకి దూకుతూ మళ్ళీ ఎగిరి కొమ్మను అందుకుంటూ అవుట్ అయిన వాడికి అందకుండా టార్జాన్లా చేతికి చిక్కినట్టే చిక్కి తప్పించుకుంటున్నాం. పాపం శరవణ మమ్మల్ని అవుట్ చేయలేక అల్లాడుతున్నాడు. ఇలా ఆట జరుగుతుండగా మా కులశేఖరు ఒక్క ఊగి ఈ కొమ్మను వదిలి ఆ కొమ్మను అందుకుని పట్టుకోబోతుండగా కొమ్మ విరిగి దబ్బుని కింద పడ్డాడు. ఇదే అదనుగా భావించి శరవణ వెళ్ళి వాడిని అవుట్ చేశాడు. చెట్టు కొమ్మల మీద ఉన్న మేము కిందికి దూకి అవుట్ అన్నాం కోరస్గా. కింద పడ్డవాడు దుమ్ము దులుపుకుంటూ పైకి లేచి మోకాళ్ళు మోచేతులు చీరుకుపోయినా పట్టించుకోకుండా నేను ఒప్పుకోను, నాటౌట్ నాటౌట్ అన్నాడు మొందిగా. రేయ్, నువ్వు మొండిగా మాట్లాడొద్దు, నువ్వు అవుట్ అంతే అన్నాను సీరియస్గా. వాడు నా సీరియస్నెస్ని గమనించి ఒక్కసారిగా దృష్టి మరల్చి పనస చెట్టు కొమ్మల్లోకి చూస్తూ మామా అద్దరా పనసపండు అన్నాడు. వాడిని ఫాలో అయిపోతూ అవుట్ చేశానన్న విషయం కూడా మర్చిపోయి ఎక్కడరా పనసపండు అన్నాడు శరవణ. మా కులశేఖరు భలే దొంగనాయాలు. వాడికి ఆడడం ఇష్టం లేకపోతే ఎలాగైనా సరే మన దృష్టిని డైవర్ట్ చేసి ఆటను డ్రా చేయగలిగిన పనగాడు వాడు. రేయ్, నీ ఆటలు నా దగ్గర సాగవు, అవుట్ అయ్యేవు, ముందు ఆట ఆడు బాయ్ అన్నాను. వాడు నాకంటే 1 సంవత్సరమే చిన్న. నేను వాడిని వాయ్ వాయ్ ఏం వాయ్ అంటాను. వాడు నన్ను ఎర్ర మామ పొర మామ అంటాడు. మామ, నీకు తెలియదురా ఈ పనసకాయ గురించి. ఈ చెట్లని బెంగళూరులోని లాల్బాగ్ నుంచి తెచ్చి ఇక్కడ నాటినారు తెలుసా. బెంగళూరు పనస్తానం రుచే వేరు మామ. పనస్తానం నోట్లో వేసుకుంటే ఐస్ క్రీమ్ లాగా కరిగిపోతుంది అన్నాడు నోట్లో నీళ్లు ఊరేలా. వాడు చెబుతుంటే పనసతానం రుచిని ఆస్వాదిస్తూ కోతి కొమ్మ చాటను మర్చిపోయినాం. నాకైతే ఆ పనస పండుని ఇప్పుడే కోసుకుని తినేయాలనిపించింది. వాడి దగ్గరికి వెళ్ళి రే కులశేఖరు,
ఈ కాయను ఎలాగైనా తినాలనుందిరా, నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయిరా, ప్లీజ్ ప్లీజ్ అన్నాను. ఈ కాయను తినటం అంత ఈజీ కాదమ్మా. కాయను కోసి ఇక్కడ తింటా కూర్చుంటే వాచ్‌మెన్ చూశాడనుకో వాచిపోయేటట్టు కొడతాడు అన్నాడు మమ్మల్ని బెదరగొడుతూ. మరైతే ఎట్లారా దీన్ని తినేది? ఒక్క తిన తిని చచ్చిపోయినా పర్వాలేదురా. ఉరిశిక్ష పడ్డవాడు ఆఖరి కోరిక కోరినట్టు దీనంగా ముఖం పెట్టి మదిగాడు. రేయ్! ఈ పనసకాయ మనకు దక్కాలంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది అన్నాడు కాలర్ ఎగరేసి పోజు కొడుతూ. ఐడియా ఏందో చెప్పరా? ప్లీజ్ చెప్పరా? అని అందరూ ఆసక్తిగా ముఖంలో ముఖాలు పెట్టారు. ఏం లేదురా, ఈ కాయని ఇక్కడి నుంచి కిడ్నాప్ చేద్దాం అన్నాడు కులశేఖర్. ఆ మాటకి దొంగతనమా అని కళ్ళు తిరిగి కింద పడిపోయాడు శరవణగాడు. రేయ్ వద్దురా, ఎవరైనా చూస్తే మైసూరు సత్రం ముందు మనల్ని లంగోటల మీద నిలబెట్టి తాట తీస్తారు. మా అంగిడి తాతకి తెలిస్తే చంపేస్తాడు బాయ్ అన్నాను. మామా సుత్తి లేకుండా సూటిగా చెప్పు. అప్పుడు 4 స్తంభాలాట సినిమాలో సుత్తి డైలాగ్ ఫేమస్. నీకు తినాలని ఉండదు కదా, నీకురా, నీకు, మీకందరికీ తినాలని ఉండదు కదా అని వేలు చూపించి గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తూ అడిగాడు. ఉందిరా, కానీ దొరికిపోతే పిచ్చ కొట్టుడు కొడతారని భయంగా ఉంది అని నసిగాడు మధుగాడు. జై పాతాళ భైరవి, సాహసం షాయరా డింబక, పనసపండు లభించుడురా అని వికటాటహాసం చేశాడు ఎస్వి రంగారావులాగా. కులశేఖర్ గాడు స్కూల్లో స్టేజ్ మీద మాయల్ ఫకీర్ ఏకపాత్రాభినయం చేసేవాడు. ఆ డైలాగ్ వాడికి కొట్టిన పిండి. వాడు ఆ విధంగా మమ్మల్ని మాయ చేసి పనసపండు దొంగతనం ఎలా చేయాలో మ్యాప్ గీశాడు. రేయ్ మామ, కోతి కొమ్మచ్చి ఆట మళ్ళీ మొదలుపెట్టి ఆట ఆడుతున్నట్టే ఆడుతాము. మనలో ఒకడు సైగా కాయ తెంపి కిందకి విసురుతాడు. ఇద్దరు కింద ఉండి పట్టుకుంటారు. పట్టుకోవడం ఆలస్యం, అప్పటికే ఎండుటాకులు కుప్పతోసి ఉంటాం. ఆ కుప్పలో దీన్ని దాచిపెట్టి పొద్దున్నే దీన్ని బయటికి చేరవేస్తాం అని మోసగాళ్ళకు మోసగాడి సినిమాలో నాగభూషణం చెప్పినట్టు చెప్పినాడు. పొద్దున్నే ఎవరు ఓ ఇంటికి చేరేసేది? మీ నాయన టైలర్ రెడ్డెప్పొస్తాడా అన్నాను. మా నాయన కాదు మామా, నువ్వే అన్నాడు. నేనా అన్నాను షాక్ అయ్యి. పొద్దున్నే ఇడ్లీ అమ్మేదానికి వస్తావు కదా, నువ్వైతే ఎవరికి డౌట్ రాదు. ఈ సాహసం నువ్వే చేయగలవు మామా అన్నాడు. ఆ మాటకి ఉబ్బిపోయి ఆంజనేయ స్వామిలాగా మేఘాల్ని చీల్చుకుంటూ చుక్కల్ని తాకుతూ విశ్వరూపాన్ని ప్రదర్శించాను. అంతా సవ్యంగానే కులశేఖర్ గారు ప్లాన్ గీసినట్టే జరిగింది. పొద్దున్నే పనసకాయను దొంగిలించి వాడి చేతిలో పెట్టాను. వాడు ఆ కాయను ఎవ్వరికీ తెలియకుండా వాళ్ళ ఇంట్లో ఆటక మీద దాచిపెట్టినాడు. అది కొన్ని రోజులకు మాగడం మొదలుపెట్టింది. పనసకాయ మాగుతున్న కొద్దీ మాకు కష్టాలు మొదలయ్యాయి. మాగుతున్న వాసన ఇల్లంతా గుప్పుమనింది. ఆ వాసనను పసిగెట్టేసింది కులశేఖర్ గాడి వాళ్ళ అమ్మ. ఎక్కడి నుంచో పనసపండు వాసన వస్తా ఉండదే, ఎక్కడి నుంచబ్బా అని ఇల్లంతా వెతకడం మొదలుపెట్టింది. పనసపండు వాసన కాదు మా, మునిరామయ్య తాత చందనం బిళ్ళలు చేస్తాడు కదా, అది ఆ చందనం వాసన అని సర్ది చెప్పబోయాడు గాని వాళ్ళ నాయన కూడా ఆ వాసనను పసిగట్టాడు. ఇది చందనం వాసన కాదు, ఖచ్చితంగా పనసపండు వాసనే అన్నాడు. ఆ మాటతో కులశేఖర్ గాడికి గుండెల్లో రైళ్లు పరిగెత్తడం మొదలుపెట్టినాయి. పనసపండుని దొంగతనం చేశాడని తెలిస్తే వాళ్ళ నాయన బెల్ట్ తీసుకుని కొడతాడు. అందుకని భయపడి తెలివిగా పనసపండు తెచ్చి నా చేతిలో పెట్టి, మామ, మా ఇంట్లో ఎలుకలు కొట్టేస్తాయి, మీ ఇంట్లో దాచిపెట్టవా అన్నాడు. నేను అమాయకంగా వాడి మాటను నమ్మి, అలాగే వాయ్, మా ఇంట్లో దాచిపెడతాలే, ఎలకల మందు కూడా పెడతానులే అని ఆశగా పనసపండుని తీసుకొని పోయి మా ఇంట్లో ఎవరికి తెలియకుండా బీరువా కింద దాచిపెట్టినాను. పనసపండు వాసన మా ఇంట్లో గుప్పుమనింది. ఇడ్లీ తీసుకుపోయేదానికి మైసూరు సత్రంలో పనిచేసే వాచ్మెన్ సుబ్రహ్మణ్యం భార్య వచ్చింది. ఆమె ఆ వాసన పసిగట్టి, ఏందికా మీ ఇంట్లో పనసపండు వాసన వస్తా ఉండదే అని ముక్కు ఎగపీల్చింది. ఆ మాటకి నా గుండె వేగంగా కొట్టుకునింది. ఊళ్ళంతా చెమటలు పట్టేసినాయి. ఇంట్లో వాసనని ముక్కు పసిగట్టలేదు, వీధిలో వాసనను పసిగట్టేస్తుంది అని ఎత్తి పొడిచింది మా ఇడ్లీ అవ్వ. గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడువుకున్నట్టు ఆమె ఉలిక్కి పడ్డం 3 రోజుల నుంచి పరిచయం పట్టింది. ఏ వాసన అయితే నాకెందుకులే అమ్మా అని ఇడ్లీ తీసుకుని వెళ్ళిపోయింది. మా అంగిడి తాత లేడు కాబట్టి బతికిపోయినాను. వాసన పసిగట్టుంటే నన్ను దూలానికి కోదండం వేసేవాడు. వెంటనే పనసపండుని తీసుకొని పోయి మధుగాడి చేతిలో పెట్టి ఏవో అబద్ధాలు చెప్పి వాడికి అంటగట్టినాను. వాళ్ళింట్లో కూడా పనసపండు వాసన గుప్పుమనింది. వాడు ఆ పండుని శరవణగాడి చేతుల్లో పెట్టినాడు. నేను, మా కులశేఖర్ గాడు, మధుగాడు మైసూరు సత్రం ముందు క్రికెట్ ఆడుకుంటుంటే శరవణగాడు పనసపండు తీసుకొచ్చి మా చేతుల్లో పెట్టినాడు. బంగారాన్ని దాచిపెట్టొచ్చు కానీ పనసపండుని దాచిపెట్టడం నా వల్ల కాదురా అన్నాడు జీవిత సత్యాన్ని కాచి వడపోసిన వాళ్ళ. స్నేహం కూడా పనసపండులాగా మాగిన కొద్దీ పరిమళిస్తూ ఉంటుంది.
మీరింతవరకు పనసకాయ దొంగలు కథ విన్నారు. రచన శ్రీ గోపిని కరుణాకర్. 7981602809. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ మొదటిసారిగా 2018వ సంవత్సరంలో మా తిరుపతి కొండ కథలు కథా సంపుటంలో ప్రచురితమయ్యింది. ఈ కథనం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మీరు మొదటిసారి ఈ ఛానల్లో కథ వింటున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. ఈ ఛానల్ ద్వారా వినిపించే కథలు, కబుర్లు, వ్యాసాలు అన్నీ ఎప్పటికప్పుడు మీకు అందజేయబడతాయి. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి